హౌతీ నాయకులకు హనియే లాంటి పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించింది. నిజానికి హౌతీలకు ఇరాన్ అతి పెద్ద సపోర్టర్. హౌతీలు యెమెన్లోని షియా ముస్లింలు. సయీద్ హౌతీ నాయకత్వంలో ఉన్న ఒక గ్రూప్ ఇది. వీళ్లంతా 2015 నుంచి ఇరాన్ మద్దతుతో యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇరాన్ వీరికి ఆర్థిక, సాంకేతిక మద్దతు అందిస్తూ వచ్చింది. ఇది ఇజ్రాయెల్కు ఏ మాత్రం నచ్చని విషయం. ఇక హౌతీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఇజ్రాయెల్పై దాడులు చేస్తూ ఉంటారు. హౌతీలు పాలస్తీనా సపోర్టర్స్ కూడా. అందుకే హౌతీలకు ఇరాన్ లాంటి యాంటీ ఇజ్రాయెల్ దేశాలు మద్దతిస్తున్నాయి. మరోవైపు హౌతీలను దెబ్బకొడితే ఇరాన్ను దెబ్బకొట్టినట్టేనని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే హౌతీలే తమ నెక్స్ట్ టార్గెట్ అని ఓపెన్ అయింది. అటు హౌతీలను ఉగ్రవాద సంస్థగా గుర్తించడానికి యూరోప్లోని తమ దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ సంప్రదిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ చర్యలతో ఇరాన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. నిజానికి 2024లో అనేక సార్లు ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఏప్రిల్లో ఇరాన్ 200 క్షిపణులను ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఇందులో కొన్ని టెల్ అవీవ్, హైఫా లాంటి ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే వీటిలో చాలా మిసైల్స్ ని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ మద్దతు పొందిన హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత ఇరాన్లో ఉన్న హమాస్ నాయకుడు హనియేని చంపేసింది. హనియే హత్యకు ప్రతీకారంగా అక్టోబర్లో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ నగరంపై క్షిపణులను ప్రయోగించింది. ఇలా ఇరు దేశాలు నేరుగా యుద్ధం చేసుకోనప్పటికీ పరోక్షంగా మాత్రం పలు సందర్భాల్లో మిసైల్స్ వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ హనియేని చంపినట్టు అందరి ముందు ఒప్పుకోవడంతో పాటు హౌతీలకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించడంతో ఇరాన్ నెక్స్ట్ ఏం చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.